హాయ్ అండి. అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం ఫస్ట్ టైము నేను జీ తెలుగులో 'ఆటో విజయశాంతి' సీరియల్‌తో అయితే రివ్యూ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్‌తో ఇంకా మరిన్ని సీరియల్ రివ్యూలైతే మన ఛానల్‌లో రావాలనేసి, మీరిచ్చే ఆదరణను బట్టి నేను ఇంకా ముందుకెళ్ళాలి. మంచి మంచి సీరియల్స్ రివ్యూ చేయాలనేసి కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయండి. 'ఆటో విజయశాంతి' సీరియల్ మీకెలా ఉంది అనేసి. నాకు మాత్రం ఫ్రెష్‌గా ఒక సీరియల్ చూసినట్టయితే అనిపించింది. నాకు సాయి అనేసి ఒక అబ్బాయి అయితే, "అన్న 'ఆటో విజయశాంతి' సూపర్‌గా ఉంటుందన్న. 'ఆటో విజయశాంతి' సూపర్‌గా ఉంటుందన్న. కానీ రివ్యూ చేయండి అన్న" అనేసి ఇప్పుడు కాదు చాలా రోజుల నుంచి చెప్తా ఉన్నారు. నా ఫేవరెట్ సీరియల్ అనేసి నేను 'బ్రహ్మముడి' రివ్యూ చేసేటప్పుడు చెప్తున్నారు. "సాయి, ఈ వీడియో నీకోసమే డెడికేట్ చేస్తున్నాను. ఫస్ట్ వీడియో 'ఆటో విజయశాంతి' వీడియో నీకే డెడికేట్ చేస్తున్నాను." ఇక్కడ 'ఆటో విజయశాంతి' పేరు విజయశాంతి అలాగే చిరంజీవి అని పెట్టారు. నాకు ఇన్ని రోజులైతే ఐడియా రాలేదు. అంటే ఏదో చిరంజీవి, విజయశాంతి అని పెట్టారు అనుకున్నాను కానీ, ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత పర్టిక్యులర్‌గా ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత వాళ్ళ కాన్వర్జేషను, వాళ్ళ పనులు, వాళ్ళ బాండింగ్ చూసిన తర్వాత అక్కడ విజయశాంతి అలాగే చిరంజీవి గారి బాండింగ్ చూసిన తర్వాత మన సినిమాల్లో మన చిరంజీవి గారు అలాగే విజయశాంతి గారు ఎంతలా మాస్‌గా ఉన్నారో అంతలా మాస్‌గా అయితే ఉంటారు. అందుకోసం అనేసి వీళ్ళకు ఆ పేరు పెట్టారు అనేసి నాకైతే క్లారిటీ వచ్చింది. ఒకవేళ మీకు కూడా నేను చెప్పిన తర్వాత క్లారిటీ వచ్చింటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక్కడ మనము 'ఆటో విజయశాంతికి' అంటే వాళ్ళు ఒక ఊత పదం కూడా పెట్టుకున్నారు. క్వార్టర్ అబ్బాయి, మీటర్ అమ్మాయి అనేసి సూపర్‌గా అనిపించింది. ఫుల్ మాస్ సీరియల్. అలాగే ఇక్కడ హీరో అన్న రిచ్ ఉంటాడు, లేకపోతే హీరోయిన్ అన్న రిచ్ ఉంటుంది. హీరోయిన్ రిచ్ కుటుంబంలోకి పోతుంది, అక్కడ కష్టాలు పడతా ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాకుండా ఇద్దరు పూర్‌గా, ఇద్దరు ఫుల్ మాస్‌గా అయితే చూపించారు. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అందుకోసం అనేసి ఫస్ట్ ఈ సీరియల్‌తో అయితే రివ్యూ అయితే మొదలు పెడదాం అనుకున్నాను. ఇక్కడ మనము ఎపిసోడ్‌లోకి గాని వెళ్ళిపోయినట్టయితే ఎపిసోడ్ మాత్రం ఈరోజు సూపర్‌గా ఉంది. చాలా రకాల బజ్జీలు అయితే నేను విన్నా గానీ, తమలపాకుతో కూడా బజ్జీలేస్తారనేసి ఫస్ట్ టైమ్ అయితే చూసాను. మీరెప్పుడన్నా ఈ విధంగా తమలపాకుతో బజ్జీ చేసుకున్నారా లేదా అనేది కింద కామెంట్ చేయండి. మా ఇంట్లో కూడా ఒకసారి అయితే ట్రై చేస్తాను. ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఎందుకంటే తమలపాకుతో బజ్జీ ఏస్తారనేసి నాకసలు ఐడియా కూడా రాలేదు. ఇన్ని సంవత్సరాల్లో నేనెప్పుడు ఇన్న కూడా లేదు. అలాంటిది మన చిరంజీవి అయితే తమలపాకుతో బజ్జీ చేయొచ్చు అనేసి దాన్ని మనకు మిరపకాయ బజ్జీ ఎలాగైతే కట్ చేస్తారో కట్ చేసి దాంట్లో టమోటాలు, ఎర్రగడ్డలు, శనగగింజలు అన్నీ పెట్టి టేస్ట్ మాత్రం సూపర్‌గా ఇరగదీశాడు అనేసి మన నెల్లూరు పెద్దమ్మ గారు అయితే చెప్పారు. నెల్లూరు పెద్దమ్మ గారు చాలా రోజుల తర్వాత సాటిస్ఫై అయ్యారంట. మన విశ్వరాజు గారు ఉన్నారు కదా! వాళ్ళైతే చెప్పారు. "నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. మా నెల్లూరు పెద్దమ్మ ఎప్పుడు గాని ఇంత సంతోషంగా, ఇంత సాటిస్ఫాక్షన్ అయింది లేదు. అలాంటిది నువ్వు చేసావమ్మా" అనేసి మన విజయశాంతిని అయితే అప్రిషియేట్ చేయడం మాత్రం బాగా నచ్చింది నాకక్కడ. సరే అనేసి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఏం జరిగిందనేసి ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, అక్కడ మన విజయశాంతి అయితే వంట చేస్తా ఉంటుంది. ఆ వంటలో హెల్ప్ చేద్దాం అనేసి మన చిరంజీవి కూడా పోయేసి వంటలో హెల్ప్ చేస్తా ఉంటాడు. అక్కడ కొంచెం టామ్ అండ్ జెర్రీ లాగా కొంచెం కాన్వర్జేషన్ అయితే జరిగింది. పిండి ఇలా పూసుకోవడం, మసిగుడ్డిచ్చేసి "నల్లగా అయిపోయినావు బాబు" అని "క్వార్టర్ అబ్బాయి" అనేసి అనడం సూపర్‌గా ఉంది. అక్కడికి అయిపోయిన తర్వాత సరే అనేసి భోజనాలు తినండి అనేసి దేవుడి దగ్గర పెట్టిన తర్వాత భోజనాలు తినండి అనేసి, ఎందుకంటే అక్కడ వాళ్ళ అక్కతో పాటు పుట్టింటికి చాలా మంది అయితే వచ్చారు. పుట్టింటి గౌరవాన్ని ఎలాగైనా కాపాడాలనేసి మన విజయశాంతి ప్రయత్నాన్ని అయితే అశ్విని గారైతే అక్కడ చెడగొట్టాలనుకున్నారు. అంటే గిఫ్టులు తెచ్చారు కదా! గిఫ్టులు తెచ్చి పగలగొట్టేస్తే వీళ్ళకంతా పనికిరాని గిఫ్టులు ఇచ్చింది, ఇరిగిపోయిన గిఫ్టులు ఇచ్చింది. రూపాయి, ₹2 తెచ్చి మా మొఖాన కొట్టినారా అనేసి మన అశ్విని గారైతే ప్రయత్నాలైతే చేశారు. కానీ మన విజయశాంతి ఆటోమేటిక్‌గా ముందుతోనే ప్లాన్ చేసి, అంటే మీరు ఈ విధంగా చేస్తారని నాకు తెలిసి నేను డూప్లికేట్ నా రూమ్‌లో పెట్టాను. ఒరిజినల్ వచ్చి వేరే తాను దాచిపెట్టాను అనేసి అక్కడ మన విజయశాంతి అయితే అందరిని అయితే బుడ్డి కొట్టించిందని చెప్పొచ్చు. సూపర్ అనిపించింది ఈరోజు ఎపిసోడ్. ఇంకా అలాగే మన నెల్లూరు పెద్దమ్మ గారైతే మంచిగా అప్రిషియేషన్ చేశారు. అలాగే ఫుల్ మాస్‌గా ఉంది సీరియల్ మాత్రం. ఖచ్చితంగా రేపటి నుంచి ఎవ్రీడే రివ్యూ అయితే వస్తుంటుంది. మాధవ గారు మీకోసం జగన్నాథ్ రివ్యూ రేపటి నుంచి వస్తుంది. ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది వచ్చే కొందికి. దానికోసం అనేసి ఈరోజు చేయలేకపోయాను. రేపటి నుంచి ఖచ్చితంగా జగద్ధాతి, ఆటో విజయశాంతి, మేఘ సందేశం కూడా ట్రై చేస్తాను. ఈ 3 సీరియల్ అయితే మన ఛానల్ అయితే రెగ్యులర్‌గా వస్తుంటాయి. అలాగే మీకు ఏ సీరియల్ కావాలనుకుంటారు రివ్యూ అనేది ఎక్కువ ఏ సీరియల్ పైన కామెంట్ వస్తే ఆ సీరియల్ కూడా చేయడానికైతే ట్రై చేస్తాను. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.